రాత్రి 9 గంటలవుతుంది. అప్పటిదాకా కాసేపు హోంవర్క్ చేస్తూ టీవీ చూస్తూ గడిపిన పిల్లలిద్దరూ నిద్రపోయారు. టీవీ చూడకుండా వాళ్ళు హోంవర్క్ చేయరు. ఆ పని పూర్తవడానికి టీవీ చూడటానికి ఒప్పుకుంటుంది లావణ్య. ఈ రోజుల్లో పిల్లల్ని కాన్వెంట్కి పంపడం, ఇంటికొచ్చాక వాళ్ళ చేత కాసేపు చదివించి హోంవర్క్ చేయించడం అంతా ఓ యజ్ఞమే. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఈ బాధ్యతలు మోసేది తల్లే. ఎక్కడో వేళ్ల మీద లెక్కపెట్టే కుటుంబాల్లోనే తల్లిదండ్రులిద్దరూ ఇటువంటి బాధ్యతలు పంచుకునేది. మొదటి రకానికి చెందిందే లావణ్య పరిస్థితి. పిల్లలకి దుప్పటి కప్పి వాళ్ళ పుస్తకాలు తీసి బల్ల మీద సర్ది హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది లావణ్య. టీవీలో ఏదో సీరియల్ వస్తుంది. డబ్బింగ్ సీరియల్. డైలాగులు బట్టి పట్టి చెప్తున్నట్లున్నాయి. బోరుగా అనిపించి టీవీ కట్టేసింది. భర్త అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. ఈ మధ్య అతను రోజు ఆలస్యంగానే వస్తున్నాడు. పెళ్ళైన కొత్తలో 7 ఇంటికి వచ్చేవాడు. తొలి సంతానం రేఖ పుట్టిన తర్వాత కూడా అతను అలాగే తొందరగా ఇంటికి వచ్చేవాడు. తర్వాత ఉషా పుట్టాకనే అశోక్లో కాస్త మార్పు వచ్చింది. అది ఈ రోజు అలవాటుగానూ మారిపోయింది. రోజు 9 గంటలు దాటాక ఇంటికొస్తాడు. అదే ఆలోచిస్తూ కూర్చున్న లావణ్యకి కాలింగ్ బెల్ మోగడంతో లేచి వెళ్లి తలుపు తీసింది. వచ్చింది భర్త అశోక్. అతను లోపలికి వచ్చి తలుపులు వేసి వచ్చి సోఫాలో కూర్చుంది. అతడు బట్టలు మార్చుకొని స్నానం చేసి వచ్చాడు 15 గంటలో. ఆమె డైనింగ్ టేబుల్ మీద కంచాలు పెట్టి వడ్డిస్తుంటే అతను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ తాగొచ్చారా? భర్తని అడిగింది చాలా మామూలుగా. ఆ అడగడం నిలదీస్తున్నట్లు లేదు, సంజేషి అడుగుతున్నట్లు లేదు. మీరు మగమహారాజులు కదా, మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి అన్నట్లుంది. అశోక్ మాట్లాడలేదు. మౌనంగా అన్నం కలపసాగాడు. అసలు చిరాకొస్తుందనుకో. కూర అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని నమిలి మింగాక ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. ఆమె వినడానికి ఆసక్తి చూపడం లేదు. అన్నం తింటుంది. ఏదో పనికొస్తారో చేసి పెడతాం, అంతటితో వదులుతారా అంటే వదలరు. సాయంత్రం ఫలానా చోటికి రావాలి సార్, రాకపోతే ఒట్టు సార్, ప్రామిస్లు చేయించుకొని ప్రాణం తీసేస్తారనుకో. మరీ బుద్ధావతారంలో మడిగట్టుకోవడం బాగుండదని. అబ్బే, ఒక పెగ్గే, అది పూర్తి కాలేదు. తడబాటు రాకుండా ప్రయత్నిస్తూ చాలా జాగ్రత్తగా చెప్పాడు అశోక్. పెగ్గంటే ఎంతో ఆమెకు తెలియదు, కానీ అతను అంతకు మించి ఎక్కువ తాగడని మాత్రం ఆమెకు అర్థమైంది. ఆ మాటే అందామే. మీరు కొంచెం టచ్ చేసి మాత్రం రాలేదు, ఎక్కువ తీసుకున్నారు అని. అబ్బెబ్బే, గాడ్ ప్రామిస్ అని ఏదో చెప్పబోయాడు అశోక్. వద్దు, ప్రామిస్లు చేసి మరో తప్పు చేయొద్దు. పులుసు కలుపుకుంటారా అని అడిగింది. అతను ఇంకా మాట్లాడలేదు. పెరుగు పోసుకొని తిని లేచి వెళ్ళాడు. ఆమె తిని డైనింగ్ టేబుల్ శుభ్రం చేసేదాకా టీవీ ఛానల్ అటు ఇటు మారుస్తూ చూశాడు. ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి పిల్లల్ని మంచం మధ్యకు జరిపి తాను ఇటువైపు పడుకుంది. 5 నిమిషాలకి అశోక్ బెడ్రూమ్లోకి వచ్చాడు. భార్య పక్కన పడుకునే అవకాశం లేదు. క్షణం సేపు అలా నిల్చొని ఇక అటువైపు వెళ్లి పడుకున్నాడు. కొత్తగా వచ్చిన మందు అలవాటు తప్ప అశోక్లో మరే అలవాట్లు లేవని ఆమెకు తెలుసు. అయితే ఒక వ్యసనం మరో వ్యసనానికి దారులు తెరుస్తుందని ఆమె అభిప్రాయం. భర్త ఇంటికి వచ్చే సమయానికి పిల్లలు నిద్రపోతుండడం ఒక విధంగా మంచిది అనిపించిన తండ్రితో కాసేపు సరదాగా గడిపే అవకాశం కోల్పోతున్నారని ఆమెకు బాధగా అనిపిస్తుంది. అశోక్ అటు ఇటు కదిలాడు. తలెత్తి భార్యకేసి చూశాడు. ఆమె నుదుటి మీద చేయి ఉంచుకొని కళ్ళు మూసుకుంది. ఆమె నిద్రపోవడం లేదు. ఆ సంగతి అతనికి తెలుసు. భర్త పడుతున్న తాపత్రయం ఆమెకు అర్థమైంది. కానీ ఆమె మనస్సు ఎందుకో చికాగ్గా ఉంది. దానికి కారణం ఏమిటో ఆమెకే తెలియడం లేదు. పిల్లలతో కూడా ఈరోజు సరిగ్గా కూర్చోలేకపోయింది. వాళ్ళే ఏదో చేస్తున్నారు, చదువుకున్నారు, అన్నాలు తిని మంచమెక్కారు. తను సోఫాలో కూర్చున్నదన్న మాటే గాని మనసంతా ఏదోలా ఉంది. దానికి తోడు భర్త మామూలుగానే ఆలస్యంగానే రావడం మరీ చికాగ్గా అనిపించింది లావణ్యకు. అశోక్ విసుక్కుంటూ నిద్రపోయాడు. అది ఆమెకు అర్థమైంది. మరెప్పుడు అయితే ముసిముసిగా నవ్వుకునేది. ఒక్కొక్కప్పుడు భర్త దగ్గరకు వెళ్ళి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి లాలించేది. అది చాలా కాలం కిందట, 3-4 ఏళ్ల కిందటి మాట. ఆ రోజులు మళ్ళీ రావు. మారిపోయాయి, పోతున్నాయి. ఇప్పుడు జీవితం యాంత్రికమైపోతుంది. ఇల్లు ఆఫీసు, ఇల్లు రొటీన్, ఆఫీసు రొటీనే. కానీ పరిస్థితులే బాగోలేవు. తనకే బాగోలేవు. మిగిలిన వాళ్ళు బాగానే ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అది ఎంజాయ్మెంటా? అదే ఆమెకు అర్థం కాని ప్రశ్న. అవకాశాలతో అవసరాల్ని బేరీజు వేసుకుంటూ నటిస్తున్న మనుషులు. ఇక్కడ నైతికం అనైతికం అన్న మాటలకి తావులేదు. జీవితం సాఫీగా వెళ్ళిపోవడం ముఖ్యం. రోజు గడవడం ముఖ్యం. ఎలా వెళ్ళిపోయిందని కానీ, ఎలా గడిచిపోయిందని కానీ ఆరాలు తీసుకోవాల్సిన పని లేదు. ఆమెకి నిద్ర రావడం లేదు. మేడం మడి, మేడం మడి, అవే మాటలు చెవుల్లో వినబడుతున్నాయి. ఆఫీస్లో వసంత రోజు మధ్యాహ్నం అన్న మాటలో అలా తనను అనడం అది ఎన్నోసారో చాలాసార్లు అన్నాడు. 1-2 సార్లు వినిపించేటట్లు, కొన్నిసార్లు గొణిగినట్లు. తను వంతగా మడికట్టుకుంటుందా? వాళ్ళ దృష్టిలో అది వెటకారం.
అతను ఆ మాట అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ కిసుక్కుని నవ్వడం కూడా మామూలే. ఆడవాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి ముఖ్యమైన పని లేకున్నా సరే మీదకి వంగి ముఖంలో ముఖం పెట్టి మాట్లాడే వసంత్ అవసరం ఉన్నా లేకున్నా మేడం పెన్నో సారిస్తారా, ఎరేజర్ ఉందా, స్కేల్ ఉందా అంటూ వచ్చి ఆ ఇచ్చిన వస్తువులు వేలి తాకేటట్లు అందుకుని వెళ్లే వసంత్ రోజుకో రకం సెంట్ స్ప్రే చేసుకుంటూ 2 రోజులకోసారి మారుస్తూ ఆడవాళ్ళ చుట్టూ జోకులేస్తూ తిరిగే వంశీ. ఇంకా అలాంటి బాపతే ప్రసాద్. వాళ్ళకి తగ్గట్లే అన్నట్లు హైమావతి, నందిని, సుమిత్ర, కుమారి వగేరా ఆమె కళ్ళల్లో మెదిలారు. వాళ్ళలా తను ఎందుకు గడవలేకపోతుంది? అనైతికం. గాడిద గుడ్డేం కాదు, మగాళ్ళు చేస్తే తప్పులేంది ఆడచ్చేస్తే తప్ప, అంతగా మడికట్టుకోనక్కర్లేద్దమ్మా. ఓ రోజు కుమారి అన్న మాటలు చప్పున స్ఫూరించాయి లావణ్యకు. మగాళ్ళేనా, ఆడవాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? అంత దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకేట్లు నిల్చొని మాట్లాడడం, గారాలు పోతున్నట్లు మాట్లాడడం. ఈ సంగతి తెలుసా? నందిని స్కూటీ కొనుక్కోవడానికి వసంత్ 40,000 అప్పిచ్చాడట. అది నిజమైన అప్పో కాదో ఏంటో అంటూ వారం కిందట కుమారి వచ్చి చెవిలో రహస్యంగా చెప్పింది. మొన్న వాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళారట, నిన్న వీళ్ళిద్దరు ఫలానా హోటల్కి వెళ్ళారట అంటూ ఆమె అలాంటి విషయాలు రోజుకొకటి ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. మనోహర్తో హైమావతి సినిమాలకి షికార్లకి వెళ్తుందని, సుమిత్ర వంశీ చాలా క్లోజ్గా మూవ్ అవుతారని ఆఫీసులో గుసగుసలు పోతున్నాయి. కుమారి వాటిని అప్పుడప్పుడు సినిమాగా చూపిస్తుంది. ఓ రోజు హైమావతి కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటే మనోహర్ వచ్చి ఆమె కుర్చీ మీద చేయి వేసి ఆమె మీదకు వంగి ఏంటి మేడం డల్గా ఉన్నారు అని అడిగితే ఏం ఉంది, ఆడవాళ్ళ బాధలో సరిగ్గా చివర్లో గ్యాస్ అయిపోయి చచ్చింది, వంట ఎలాగో పూర్తి చేశాను, టిఫిన్ కూడా తినలేదు, మగ మహారాజులు అని హైమావతి నిష్ఠూరాన్ని బాధని ధ్వనిస్తూ అనేసరికి మనోహర్ అటెండర్ని పిలిచి టిఫిన్ తెప్పించగా ఇద్దరు జోకులేసుకుంటూ తిన్నారు. ఇక నందిని అయితే వసంత్ని దబాయించి మరీ తనకు కావాల్సింది తెప్పించుకుంటుంది. చూసావా, అటెండర్ని పిలిచి కాఫీ తెప్పించుకోవచ్చు కదా, ఆ వసంత్కి చెప్పాలా అంటూ నందిని గురించి కుమారి గురించి చాలాసార్లు కామెంట్లు చేసింది. అందుకు తగ్గట్లుగానే వాళ్ళు షోకులు చేసుకొస్తారు. వాళ్ళకొచ్చే జీతాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసే షోకులు ఎక్కువ. ఆ మాటకొస్తే కుమారి మాత్రం ఎక్కువ షోకులే చేస్తుంది. తరచూ సాయంత్రం 1 గంట పర్మిషన్ పెట్టి వెళ్ళిపోతుంటుంది. ఓసారి తను చూసింది, ఎవరో వచ్చి ఆమెను బండి మీద ఎక్కించుకొని వెళ్లారు. అలా వెళ్లడంలో ఏదో తేడా కనిపించింది తనకే. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలున్నారు. పరాయి మగాళ్ళతో ఎలాగైనా ప్రవర్తించేది? టిఫిన్ ఖర్చులు, సినిమా ఖర్చులు, ఇతర అవసరాలు చాలా తీరిపోతుంటే చాలా ఇంకేమనిపించదా? ఈ విషయాలన్నీ వాళ్ళ భర్తకి తెలుసా? తెలిసినా ఏమీ అనరా? తెలియకుండా ఎందుకుంటుంది? రాబడికి మించిన షోకులు చేస్తుంటే తెలియదు అనుకోవడం వట్టి భ్రమే. ఇదంతా సరైన ధోరణేనా? తన భర్త అశోక్ ఆఫీసులో అతను అలాగే ప్రవర్తిస్తున్నాడా? అతనికి హైమవతి లాంటిదో, నందిని లాంటిదో, సుమిత్ర లాంటిదో ఫ్రెండ్ ఉంటుందా? ఈ మధ్య నేనకి తిరుగుళ్ళు చాలా ఎక్కువయ్యాయి. ఓ పక్క ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. అత్తయ్య కంటికి ఆపరేషన్ చేయించాలి, 10,000 కావాలి. పిల్లలకి చెరో 10,000 కాన్వెంట్ ఫీజు కట్టాలి. అపార్ట్మెంట్ కొనుక్కోవాలని చూసొచ్చాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ₹1,00,000 కట్టాలి. సుమిత్ర పిల్లాడికి జూనియర్ కాలేజీలో సీటు వంశీ మాట్లాడి వచ్చాడు. ఫీజు సంగతే చూద్దాంలే అన్నాడు. అంటే ఫీజు కూడా అతనే కట్టేశాడా? మా ఆయనతో పెట్టుకుంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అంది సుమిత్ర. అంటే వంశీ అనే తన భార్య కోలి తన ఇంటి పనులు చేసి పెట్టడానికి సుమిత్ర భర్త ఒప్పుకున్నట్లేనా? ఇక్కడ అంగీకారం అంటూ ఏది ప్రత్యక్షంగా కనిపించదు. సర్దుబాటు, డాంబిక జీవితాల సర్దుబాటుతనం, ఆ తత్వమే లేకపోతే అంతలా బ్రతకడం కష్టమే. మరి ఇది తప్పు కాదా? తప్పు అనుకుంటే తప్పే, మనం చూసే కళను బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ అని ఎందుకు అనుకోకూడదు? నేనిక్కడ మడికట్టుకొని కూర్చున్నానని అక్కడ మా ఆయన బుద్ధావతారంలా ఉంటాడని గ్యారంటీ ఏంటి? లెట్ దెమ్ ఎంజాయ్ అండ్ లిటిల్ ఎంజాయ్. కిసుక్కున్నవ్వి కుమారి అన్నది ఓ రోజు. తను ఏవో సందేహాలు వ్యక్తం చేస్తే ఎటుపోతున్నాం మనం? సమాధానం లేని ప్రశ్న కళ్ళ ముందు కనిపించడంతో అస్థిమితంగా కదిలింది లావణ్య. ఏవేవో ఆలోచనలు బుర్ర తినేస్తున్నాయి. నిద్ర రావడం లేదు, కళ్ళు మండుతున్నాయి. ఆఫీసు సంఘటనలే కళ్ళల్లో మెదులుతున్నాయి. ఎంత కాదనుకుంటున్నా వదలకుండా వేధిస్తూ ప్రేరేపిస్తున్నాయి. తను మాత్రం ఎందుకు మడిగట్టుకున్నట్లు వాళ్ళందరికీ కనిపించాలి? పదే పదే వాళ్ళ చేత మాట ఎందుకు కనిపించుకోవాలి? అటువైపు తిరిగి చూసింది. భర్త గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఆమె లేచి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చి కణతలకి బాగా జండు బాం రాసుకుని పడుకుంది. ఆ మంటకి కాసేపటికి నిద్ర పట్టేసింది. అద్దం ముందు నిల్చొని బొట్టు పెట్టుకొని ముంగురులు సర్దుకొని ఓసారి నిలువెల్లా చూసుకుంది లావణ్య. తనకే ఏదో తేడా కనిపించింది. అంటే రోజు కన్నా కొంచెం షోక్ ఎక్కువ చేసుకుందా ప్రశ్న. ఆ వెంటనే జవాబు వచ్చేశాయి.
బ్యాగ్లో టిఫిన్ బాక్స్ సర్దుకొని బయలుదేరింది లావణ్య. ఏంటెంతసేపు చేశావు, ఆఫీస్కి లేట్ అవ్వదా అంటూ ఆమె ఎక్కగానే బైక్ స్టార్ట్ చేశాడు అశోక్. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె ఆఫీస్కి ఏనాడు లేట్ అవ్వలేదు. ఎప్పుడు 5 నిమిషాల ముందే ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా అరగంట పైన లేటుగా వస్తారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఉండరు. ఈ రోజు తన ఆఫీస్కి లేటుగానే వెళ్తుంది. రోజు తన భర్తని హడావిడి పెట్టేది. ఈ రోజు భర్త తనను హడావిడి పెడుతున్నాడు. ఆఫీసులో అడుగు పెట్టగానే అప్పటికే వచ్చి ఉన్న స్టాఫ్ స్టైలు మారిన లావణ్యని వింతగా చూశారు. ఆమె ముసిముసిగా నవ్వింది. ఎప్పటినుంచి ఆమెతో కలివిడిగా మాట్లాడాలని తాపత్రయపడుతున్న మనోహర్ కన్నార్పకుండా ఆమెనే చూశాడు. మామూలుగానే అందంగా ఉండే లావణ్య కొంచెం స్టైలు మారేసరికి ఆమెలో మరింత గ్లామర్ పెరిగింది. ఏంటి ఇంత సడన్ గా గెటప్ మార్చేశావు, ఇదే కంటిన్యూ చెయ్యి, ఆఫీస్లో పోటీ పెరిగిపోతుంది. కుమారి దగ్గరికి వచ్చి చెవిలో అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఒక మాట అంటాను, మీరేమనుకోకపోతే మేడం. అరగంట పోయాక మనోహర్ ఆమె సీటు దగ్గరకు వచ్చి అన్నాడు నెమ్మదిగా. ఆమె ఏమీ అన్నట్లు నవ్వుతూ చూసింది. మామూలుగా అయితే అలా మాట్లాడడానికి ఆమె అవకాశమే ఇవ్వదు. ఉరిమి చూసేది. ఇవాళ మీరు బాగున్నారు మేడం అన్నాడు మనోహర్. ఒక ఆడదాన్ని లోబర్చుకోవడానికి లేదా ఆమెకు దగ్గర కావడానికి తొలిమెట్టు బాగున్నారా అన్న పద ప్రయోగమే. థ్యాంక్ యూ అందామే. అతనికి పట్టపగలు లేకుండా పోయాయి. ఓరకంటితో హైమావతి గమనిస్తుందన్న సంగతి అతను గ్రహించాడు. మడిబట్ట విప్పేశావా? పోన్లే, చూడలేక చస్తున్నాను. ఉరిమి చూసే నీ కళ్ళు, బిగుసుకునే దవడలు, ఇవాళ నుంచి ఫ్రీ బర్డ్గా బిహేవ్ చేయి. కుమారి మళ్ళీ వచ్చి ఏదో ఆఫీసు విషయం మాట్లాడుతున్నట్లు టేబుల్ మీదకు బంగి లావణ్యతో అందే. కళ్ళతోనే అలాగే అన్నట్లు తలూపింది లావణ్య. ఐస్ అయిపోయాడు గురుడు. పాపం హైమావతి. కుమారి నవ్వుతూ అందే. అరగంట పోయాక లావణ్య సీటు దగ్గరికి వచ్చాడు మనోహర్. మాట్లాడితే స్టేట్మెంట్ అంటాడు మేనేజర్. ఎప్పటికి 6 సార్లు వేసి వచ్చాను. బోరు కొడుతుంది చెత్త పని చేయడానికి. అవును, కాఫీనా టీనా అన్నాడు. మీ ఇష్టం అంది లావణ్య. టీ తాగుదామని అటెండర్ని పిలిచి 2 స్పెషల్ టీ చెప్పాడు మనోహర్. హైమావతి గుర్రుగా చూసింది. ఆ తర్వాత ఆమెతో సరదాగా కబుర్లు చెప్పాలని మిగిలిన వాళ్ళు తాపత్రయపడ్డారు. మధ్యాహ్నం లంచ్ టైంలో కుమారి మనోహర్ని ఉద్దేశించి అందే. మనోహర్ గారు, ఈరోజు క్యాంటీన్లో మాకేమైనా స్పెషల్ ఇప్పిస్తారా అని. స్పెషలా? ఎందుకట అన్నాడు. ఎందుకో మీకే తెలియాలి మరి. ఉదయం నుంచి ఆఫీస్లో మీరు చాలా హుషారుగా ఉంటేను బర్త్డే వగేరా ఉన్నాయేమో అని. ఎంజాయ్ చేయడానికి బర్త్డేనే కావాలా? రండి సరదాగా వెజ్ బిర్యానీ తిందాం. ఎవరు? నేనొక్కదానేనా? అమ్మో, మిగిలిన వాళ్ళు నా జుట్టు పీకేరు. లావణ్య మేడం రండి సరదాగా అని లావణ్యని కూడా పిలిచాడు మనోహర్. నేను బాక్స్ తెచ్చుకున్నాను లావణ్య అందే. బాక్స్ మేము తెచ్చుకున్నాం మేడం. ఇంటికెళ్ళి మీ పనమ్మాయికి ఇవ్వండి, హాయిగా తింటుంది మనోహర్ చెప్పాడు. గురు, ఓన్లీ లేడీస్కేనా? మాకు ఉందా పార్టీ? వసంత్ అడిగాడు. వంశీ ఏదో అనబోయాడు. ఇంతలో మనోహర్ వసంత దగ్గరకు వచ్చి కళ్ళతోనే సైగ చేశాడు. సర్లే గురు, మాకు పార్టీకి వచ్చే ఓపిక లేదు గాని మీరు వెళ్ళండి అని. వసంత తన టిఫిన్ బాక్స్ తెరిచాడు. వంశీ కూర్చుండిపోయాడు. హైమావతి గుర్రుగా తన టిఫిన్ బాక్స్ తెరిచి తల వంచుకొని తినడం ప్రారంభించింది. రండి మేడం అంటూ లావణ్యని పిలిచాడు మనోహర్. లావణ్య సంశయించింది. శరీరం స్వాధీనంలో లేనట్లు క్షణంసేపు ఫీల్ అయింది. ఇంతలో కుమారి వచ్చి చేపట్టుకుని లేపేసరికి ఇక లేవక తప్పలేదు లావణ్యకు. తన జీవితంలో ఏదో కొత్త వరవడిలా అనిపించింది. హైమావతి గుర్రుగా చూస్తున్న కళ్ళే గుర్తుకు వచ్చాయి. అయిష్టంగా వెజ్ బిర్యానీ తింది. ఆమె ఒక్కత్తి వస్తే ఎదురెదురుగా కూర్చొని కాళ్ళతో కాళ్ళు తాకించి ఏదో అనుభూతి పొందాలనుకున్నాడు మనోహర్. కుమారి కూడా ఉండడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. అయినా కాళ్ళు తాకించాడు. కుమారి అతని చేష్టలు, లావణ్య ఇబ్బందిని గమనిస్తూనే ఉంది. అతను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోయాడు. లావణ్య వద్దంది. థ్యాంక్స్ అండి కుమారి చెప్పింది. మనోహర్ చెయ్యందించిపోయాడు. కుమారి షేక్ హ్యాండ్ ఇచ్చింది. లావణ్యకి చెయ్యందించాడు మనోహర్. మర్యాద కోసం ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది. కానీ అతను చేపట్టుకోవడంలో మర్యాద కనిపించలేదు ఆమెకు. ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు ఫీల్ అయింది లావణ్య. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం దాకా జరిగిన సంఘటనలు ఒక్కసారిగా ఆమె వెన్ను చరిచినట్లు అనిపించాయి. ఒళ్ళంతా చెమట పట్టేసింది. తిన్న బిర్యానీ అంతా కడుపులో తేవేస్తున్నట్లు అనిపించింది. మధ్యాహ్నం ఎలా గడిపిందో ఆమెకే తెలీదు. ఇంటికి రాగానే చెయ్యి రుద్ది రుద్ది కడిగింది. ఎంత కడిగినా ఏదో అసంతృప్తి. ఈ అనైతిక నటన తన వల్ల కాదు. తనకొద్దు, వద్దుగాక వద్దు. మర్నాడు ఎప్పటిలాగానే తయారయ్యి ఆఫీస్కి వెళ్లాలని తొందరపెట్టే లావణ్యని చూసి ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు అశోక్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.